హీరో అలా అవునా ఫిక్స్ అయ్యండి 3 రోజులు క్లాస్ ఉండదని. ఓకే, సో మనకి లైనెక్స్ లో ఇండివిజువల్ గా మనం డిఫరెంట్ కమాండ్స్ ని మనం రన్ చేయొచ్చు యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో మనకి డిఫరెంట్ యాక్టివిటీస్, ఇప్పుడు మెమరీ చెక్ చేయాలి, డిస్క్ చెక్ చేయాలి, ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, సర్వీస్ స్టార్ట్ చేయాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఏం చేసేవాళ్ళం మనం, ఒక్కొక్క రిక్వైర్మెంట్ ప్రకారం ఒక్కొక్క కమాండ్ రన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు సపోజ్ ఒక 4 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక నిమిషం. ఓకే, మనకి 4 డిఫరెంట్ కమాండ్స్ రన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసేవాళ్ళం, ఒక్కొక్క కమాండ్ ని మాన్యువల్ గా రన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెమరీ చెక్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెమరీ చెక్ చేయాలి. మెమరీ చెక్ చేయాలంటే మెమరీ చెక్ చేయడానికి ఒక కమాండ్ కావాలి, రైట్? అలానే లెట్స్ సే డిస్క్ యూటిలైజేషన్ చెక్ చేయాలంటే మళ్ళీ దానికి ఒక కమాండ్ కావాలి, రైట్? ఇలానే మళ్ళీ లెట్స్ సే హోస్ట్ నేమ్ చెక్ చేయాలి, మళ్ళీ ఒక కమాండ్ టైప్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క కమాండ్ మనం టైప్ చేసుకుంటూ వెళ్తాం, దట్టు మాన్యువల్ గా. ఓకే, దట్టు మాన్యువల్ గా. ఇలా మనకి వెనక ప్లిక్ టైప్ చేయొచ్చు. రైట్ ఉందా? Just 1 minute. HTML on లో పెట్టలేదు. Cable problem. Cable problem. సో ఇలా లైనెక్స్ లో మనకి ఎన్ని కమాండ్స్ అయితే మనం సీక్వెన్స్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నామో 1 by 1 కమాండ్స్ ని సీక్వెన్స్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఒక్కొక్క ఇండివిజువల్ కమాండ్ లాగా. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. యాన్సిబుల్ ఉందా? యాన్సిబుల్ లో మనకి ఏం చెప్తాము, యాడ్ హాక్ కమాండ్స్ రన్ చేసాం కదా. మరి మల్టిపుల్ యాడ్ హాక్ కమాండ్స్ రన్ చేయాలంటే ప్లే బుక్స్ రాసాం. అంటే ప్లే బుక్ లో ఏం జరిగింది, మనకి ఒక్కసారి మనం ప్లే బుక్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా ప్లే బుక్ లోపల ఎన్ని టాస్క్లు అయితే మీరు రాశారో ఆ టాస్క్లన్నీ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళి, జస్ట్ లైక్ యాడ్ హాక్ కమాండ్ కి ప్లే బుక్స్ కి ఉన్న డిఫరెన్స్ యాన్సిబుల్ లో లైనెక్స్ కమాండ్ కి షెల్ స్క్రిప్టింగ్ కి డిఫరెన్స్ అది. సో ఇప్పుడు దీన్ని బట్టి షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏం చెప్పచ్చు,
మల్టిపుల్ లైనెక్స్ కమాండ్స్ ని స్క్రిప్ట్ లో రాస్తే 1 by 1 లైనెక్స్ కమాండ్ రన్ అవుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ లైనెక్స్ కమాండ్స్ ని 1 by 1 సీక్వెన్స్ లో ఎలా రన్ చేయాలి అనే కాన్సెప్టే షెల్ స్క్రిప్టింగ్. జస్ట్ లైక్ యువర్ ప్లేబుక్ ఇన్ యాన్సిబుల్. ఓకే, మరి దీన్ని నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం లైనెక్స్ స్క్రిప్టింగ్ అనొచ్చుగా. దీన్ని లైనెక్స్ టెర్మినాలజీ ప్రకారం లైనెక్స్ స్క్రిప్టింగ్ అనొచ్చుగా. ఎందుకు షెల్ స్క్రిప్టింగ్ అంటున్నాం మనం? ఓకే, మనం ఎందుకు షెల్ స్క్రిప్టింగ్ అంటున్నాం మనం అంటే, గుర్తుంచుకోండి, లైనెక్స్ లో మనకి ప్రతి కమాండ్, మనం టైప్ చేసే ప్రతి కమాండ్ కూడా మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి కన్వర్ట్ అవ్వాలి. అంటే అది లైనెక్స్ లోకి కన్వర్ట్ అవ్వాలి. ఓకే, అంటే హ్యూమన్ కోడ్ రాస్తే హలో హలో గురుజీ, హలో. ठीक है, एक मिनट रखो जी, मैं फोन करता हूँ आपको. एक 5 मिनट टाइम दो, फोन करता हूँ. ఓకే, సో మనం రాసే ప్రతి కోడ్ కానీ ఒక కమాండ్ కానీ డైరెక్ట్ గా మెషిన్ కి అర్థం కావాలి. ఎందుకంటే మనం టైప్ చేసి మొత్తం డేట్ అన్నాం అనుకోండి, DATE, హోస్ట్ నేమ్ అన్నా అనుకోండి, HOSTNAME, ఇవన్నీ ఇంగ్లీష్ కమాండ్స్ అంతే కదా. ఇవన్నీ మెషిన్స్ కి అర్థమవుతాయా? బై డిఫాల్ట్ అర్థం కావు. కాబట్టి మనం టైప్ చేసే ప్రతి కమాండ్ మెషిన్ అండర్స్టాండబుల్ లో కన్వర్ట్ అవ్వాలంటే మనకి మధ్యలో ఈ కన్వర్షన్ జరగాలి. ఈ కన్వర్షన్ చేసేది ఎవరు? దీన్నే మనం షెల్ అంటాం. సో లైనెక్స్ కమాండ్ ని షెల్ యూజ్ చేసి మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి మనం కన్వర్ట్ చేస్తాం. దీనికి మనకి హెల్ప్ అయ్యేది ఏంటి? షెల్. అయితే ఒక్కొక్క లైనెక్స్ లో ఒక్కొక్క రకమైన షెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డిఫాల్ట్ గా, ఇప్పుడు ప్రత్యేకంగా ఏమి షెల్ లేదు అంటే, మెజారిటీ ఆఫ్ లైనెక్స్ లో వాడేది డిఫాల్ట్ షెల్. ఇప్పుడు రెడ్ హ్యాట్ లైనెక్స్ తీసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్ షెల్ నేను వాడకూడదు అనుకుంటే వాళ్ళకు ఒక ఎక్స్క్లూజివ్ షెల్ ఉంది, దాన్ని బాండ్ షెల్ అంటారు, BSH. అలానే ఇంకొక షెల్ ఉంది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనెక్స్ లో, దాన్ని కార్న్ షెల్ అంటాం. సో ఇక్కడ మొత్తం మనకి 3 రకాల డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. డిఫాల్ట్ షెల్ ఉంది, బాండ్ షెల్ ఉంది, కార్న్ షెల్ అని ఉంది. సో SH, BSH, KSH. ఓకే, డిఫాల్ట్ షెల్ అంటాం, బాండ్ షెల్ అంటాం, కార్న్ షెల్ అంటాం. డిఫాల్ట్ షెల్, బాండ్ షెల్, కార్న్ షెల్, ఈ 3 డిఫరెంట్ షెల్స్ ఉంటాయి. ఓకే, మామూలుగా అయితే SH వాడుతూ ఉంటాం మనం, బట్ టెక్నికల్లీ రెడ్ హ్యాట్ లైనెక్స్ వాడేది మాత్రం BSH అంటే బాండ్ షెల్. Alright, great. SH, BSH, KSH. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ షెల్స్ గురించి చెప్తున్నామంటే,
మనం రాసే స్క్రిప్ట్ కూడా టెక్నికల్లీ మరి షెల్లేగా అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఇవి కూడా షెల్లే కదా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి దీన్ని ఏమంటాము, ప్రతి లైనెక్స్ ఫ్లేవర్ లో కూడా ఖచ్చితంగా మనం ఏ ఫ్లేవర్ అయితే వాడుతున్నామో అది ఏ షెల్ వాడుకుంటుందో, ఓకే, ఏ షెల్ వాడుకుంటుందో మనం షెల్ స్క్రిప్ట్ లోనే డిఫైన్ చేయాలి. ఖచ్చితంగా చేయలేదనుకోండి డిఫాల్ట్ షెల్ వాడుకుంటుంది ఫస్ట్ది. కాబట్టి ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు, బట్ జనరల్ గా చేస్తే మంచిది. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు మనం డిపెండ్స్ ఆన్ లైనెక్స్ వాట్ వి యూజ్. ఓకే, ఈ పర్టికులర్ షెల్ వాడాలి, ఇదే షెల్ వాడాలి అన్న రూల్ ఉంటుంది. ఓకే, కానీ వాడకపోతే మాత్రం డిఫాల్ట్ షెల్ అది యూజ్ చేసుకుంటుంది. ఇలా ఒక షెల్ స్క్రిప్ట్ ఏ షెల్ వాడాలి అని డిఫైన్ చేసే ప్రాసెస్ నే మనం షెబాంగ్ అంటాం. షెబాంగ్ అంటే షెల్ స్క్రిప్ట్ ఏ షెల్ ని ఫాలో అవ్వాలి, డిఫాల్ట్ షెల్ ని ఫాలో అవ్వాలా, బాండ్ షెల్ ఫాలో అవ్వాలా, కాన్ షెల్ ఫాలో అవ్వాలా. ఇది ఫాలో అయ్యే ప్రాసెస్ ఏమంటాం మనం, షెబాంగ్ అంటాం. షెబాంగ్. ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ లో షెబాంగ్ ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. గుర్తుంచుకోండి, కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. అలాగే ఇలా మనం చేస్తాం. ఓకే, ఇలా మనం షెబాంగ్ ని ఓకే. ఇప్పుడు దీని తర్వాత ఓకే మనం ఇంకా వన్ బై వన్ ఏదైతే మనం స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటున్నామో ఆ స్క్రిప్ట్ మనం కంటిన్యూస్ గా వన్ బై వన్ కమాండ్స్ రాసేస్తాం. ఎలా అయితే యాన్సిబుల్ లో టాస్క్ నెంబర్ 1, టాస్క్ నెంబర్ 2, టాస్క్ నెంబర్ 3 ఎలా రాసాం, అలా ఇక్కడ కూడా వన్ బై వన్ కమాండ్ ని రన్ చేస్తాం. ఓకే, ఓకే. సో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 కమాండ్స్ రన్ చేస్తున్నా. లెట్స్ సే ఫ్రీ కమాండ్, df-h కమాండ్. ఓకే, ఫ్రీ కమాండ్, df-h కమాండ్. ఓకే, 2 కమాండ్స్. ఇప్పుడు నేను ఈ 3 కలిపితే నేను దీన్ని స్క్రిప్ట్ అంటా. యాన్సిబుల్ లో ప్లే బుక్ అంటున్నాను, ఇక్కడ స్క్రిప్ట్ అంటున్నాను. ఇప్పుడు నేను స్క్రిప్ట్ రన్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు ఎన్ని కమాండ్స్ అయితే స్క్రిప్ట్ లో ఉన్నాయో సీక్వెన్స్ లో వన్ బై వన్ రన్ అయిపోతాయి. ఓకే, సో ఈ స్క్రిప్ట్ లో ఏదైతే కంటెంట్ నాకు కావాలో అది రాసిన తర్వాత ఈ స్క్రిప్ట్ నేను సేవ్ చేసేటప్పుడు ఏదైతే స్క్రిప్ట్ నేమ్ ఉందో అది ఇచ్చి .sh అని ఇస్తా. ఏదైతే స్క్రిప్ట్ ఉందో దానికి ఏమిస్తాను, .sh అని ఇస్తా. .sh షెల్ స్క్రిప్ట్ కి స్టాండర్డ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .sh. మీరు చాలా సార్లు యూజ్ చేశారు, మీరు .sh సోనార్ క్యూబ్ లో యూజ్ చేశారు, నెక్సస్ దగ్గర యూజ్ చేశారు, టామ్ క్యాట్ లో యూజ్ చేశారు. ఇంకా మీకు చెప్పాలంటే MVN కూడా .sh. కాబట్టి అక్కడ ఎందుకు లేదంటే షెల్ స్క్రిప్ట్ కి స్టాండర్డ్ ప్రాసెస్ ప్రకారం .sh ఉంటుంది, బట్ ఉండాలి అని రూల్ అయితే ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. ఉండాలి అని రూల్ అయితే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అరే గ్రేట్. సో ఇప్పుడు మనం షెల్ స్క్రిప్ట్ రాయటం అంటే స్టెప్స్ ఎంత సింపుల్ అంటే, ఫస్ట్ టైం మన దగ్గర ఫైల్ ఉన్నదిగా, ఇంతేనా, ఫైల్ ఓపెన్ అవుతుంది, ఎడిటర్ ఓపెన్ అవుతుందిగా.
ఫ్లష్ ట్రైన్ ఇలా పెట్టుకుంటాగా. దాని తర్వాత నాకేం కమాండ్స్ కావాలి? లెట్స్ సే హోస్ట్ నేమ్ ఫ్రీ -h, తర్వాత mkdir డైరెక్టరీ నేమ్ ఊరికిలా మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. లేదా గ్రెప్ ఏదైనా కమాండ్ మన ఇష్టం ఇచ్చుకున్న తర్వాత ఈ vi8 ని నేను సేవ్ చేసి బయటకు వచ్చేస్తా. అప్పుడు నాకు ఏ ఫైల్ క్రియేట్ అయింది? మై స్క్రిప్ట్ డాట్ sh. మీరు ఒక ఫైల్ ని లైనెక్స్ లో క్రియేట్ చేస్తే మీకు గుర్తుంటే దాని పర్మిషన్స్ ఏమొచ్చాయి? RWR, యూజర్ లెవెల్ RW, గ్రూప్ లెవెల్ RW, అదర్స్ ఓన్లీ రీడ్. కానీ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండాలి. కానీ ఇక్కడ నేను మై స్క్రిప్ట్ డాట్ sh అనేది క్రియేట్ చేస్తున్నా. ఇది బై డిఫాల్ట్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. దీనికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఇవ్వాలా అక్కర్లేదా? ఇవ్వాలి. అంటే ఈ ఫైల్ కి పర్మిషన్స్ ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? కమాండ్ ఏం వాడతాం? chmod అంటాం. మన అదే పర్మిషన్స్ ఇవ్వాలి కదా. అది 555 or 777. ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. అక్కడ ఏం పర్మిషన్స్ ఉన్నాయో నాకు అనవసరం. జస్ట్ ఎగ్జిక్యూట్ యాడ్ చేయమని ఇలా కూడా ఇవ్వచ్చు. స్క్రిప్ట్ నేమ్ ఇచ్చాం అనుకో, ఇంకా అక్కడ ఏం పర్మిషన్ దానికి అనవసరం. ఎగ్జిక్యూట్ ఉంటే ఓకే, లేకపోతే అది యాడ్ చేస్తుంది. +x అంటే యాడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ అని అర్థం. ఆ ఫైల్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ అవుతుంది. ఆ ఫైల్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవి యాడ్ అవుతాయి. డన్. ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ అయింది కదా. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ని ఎలా రన్ చేయాలి? మనం అన్ని స్క్రిప్ట్స్ ఎలా రన్ చేశామో అలానే రన్ చేయాలి. ఇప్పటివరకు ఎలా రన్ చేసాం మనకు గుర్తుందా? ఇప్పుడు టామ్ క్యాట్ ని ఎలా రన్ చేశారు మీరు? ./startup.sh. సోనార్ ఎలా రన్ చేశారు? ./sonar.sh, .nexus.sh. రన్ చేయాల. సేమ్ అలానే అదే స్క్రిప్ట్ రన్ చేయడం అంటే // ఇది ఇచ్చేస్తాం. ఇలా కొత్తగా ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకొని మీకు లోపల ఏవైతే గ్రూప్ ఆఫ్ కమాండ్స్ కావాలో అవి రాసుకొని ఆ ఫైల్ ని .sh అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకుని మనం ఈ ఫైల్ ని రన్ చేసేయచ్చు. క్లియర్? ఓకే. సో మనం ఇప్పుడు సర్వర్ లోకి లాగిన్ అయ్యి ఒక సింపుల్ స్క్రిప్ట్ ని రన్ చేద్దాం. రన్ చేసి చూద్దాం. ఒక సింపుల్ స్క్రిప్ట్ ని రన్ చేసి చూద్దాం. హలో. హలో. స్టార్ట్ చేయాలి. T2 మైక్రో స్టార్ట్ చేద్దాం. ఇంకోటి అసలే అది. హలో బోలో. హలో ఎవరు?
జెన్కిన్స్ ఓకే అర్థమైంది వేరే కీ వాడాలి దానికి అందుకనే పాప ఎర్రర్ కొట్టింది తీసుకోవాలి మనం ఓకే ఇప్పుడు స్క్రిప్ట్స్ రాద్దాం స్క్రిప్ట్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ స్క్రిప్ట్స్ లోపల రాద్దాం ఓకేనా పాత చూడండి హోమ్ EC2 యూజర్ స్క్రిప్ట్స్ కూల్ సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే లెట్స్ ఏ స్క్రిప్ట్ 1.sh అనుకోండి ఓకే పెడుతున్నారు పేరు ఇలా ఓకే ప్రస్తుతానికి దీంట్లో ఏమీ కంటెంట్ లేదు ఇంతనా స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇదేనా దీని తర్వాత మీకు గుర్తుందా కొన్ని ఫైల్స్ లో ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని మెసేజెస్ పెట్టి ఉంటాయి గుర్తుందా ఓకే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యూజ్ ఫర్ అట్లా ఇన్ఫర్మేషన్ రాసినది యాన్సిబుల్ ఇన్వెంటరీలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ మీకు హ్యాష్ సింబల్ పెట్టి కమెంట్ చేసి ఉన్నాయి కదా అలానే టామ్ క్యాట్ యూజర్స్ లో గుర్తుందా తర్వాత సోనార్ డాట్ ప్రాపర్టీస్ లో గుర్తుందా చాలా డీటెయిల్స్ కమెంట్స్ పెట్టి ఉన్నాయి కమెంట్స్ అంటే ఏంటి ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అని ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం పెడతారు అంతే అలా మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఊరికి మెసేజ్ పెట్టుకోవచ్చు దిస్ స్క్రిప్ట్ ఈజ్ రిటర్న్ ఫర్ టెస్టింగ్ బ్లా 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 వాడేవా సింపుల్ పర్ఫెక్ట్ ఇప్పుడు ఇంకా మన ఇష్టం మామూలు కమాండ్స్ ఫ్రీ -h పోస్ట్ నేమ్ డేట్ ఇంకా మీ ఇష్టం ఏ కమాండ్స్ కానీ 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు ఇట్లా ఈవెన్ మీరు ఇలా ఎందుకు ఇట్లా ఈ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు సపోజ్ ఎం అంటే మీరు ఆ కమాండ్ సెట్ చేస్తే మరి బేసిక్ కమాండ్స్ అనుకుంటారని చెప్తున్నా ఇవి కూడా ఎం ఇన్స్టాల్ nginx -y సర్వీస్ nginx start -y ఇలా కూడా ఇవ్వచ్చు ఓకే ఎకో nginx సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఇలా వన్ షాట్ లో ఇచ్చేయచ్చు మొత్తం
ఇప్పుడు 3 కమాండ్స్ ఇచ్చా. nginx ఇన్స్టాల్ చేయమని ఇచ్చా, nginx స్టార్ట్ చేయమని ఇచ్చా, తర్వాత ఎకో అని చెప్పి ఆ 2 సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత nginx సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని 3 కమాండ్స్ ఇచ్చా 1 by 1. అంటే మరి హోస్ట్ నేమ్ డేట్ అంటే మరి బేసిక్ గా ఫీల్ అవుతారని వచ్చా. తర్వాత ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలి. ఏం చేయాలి? chmod +x వెరీ కూల్. ఇప్పుడు చూడండి స్క్రిప్ట్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్. మీరు ఈ కమాండ్ కనుక రన్ చేయకుండా, అదే మీరు పర్మిషన్స్ యాడ్ చేయకుండా మీరు వెళ్ళి డైరెక్ట్ గా స్క్రిప్ట్ రన్ చేస్తే 100% ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు? పర్మిషన్ డినైడ్, బికాస్ నో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. పర్మిషన్ డినైడ్ అండ్ నో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. సింపుల్. సో ఇప్పుడు పర్మిషన్స్ యాడ్ చేశారు కాబట్టి హ్యాపీగా వెళ్ళి ./స్క్రిప్ట్. మీరు డాట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ స్క్రిప్ట్ 1.sh అనేది ఈ లొకేషన్ లోనే ఉంది. డాట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ డైరెక్టరీ. అంతేగా? ఇప్పుడు కరెంట్ డైరెక్టరీ లేకుండా ఎక్కడో ఉందనుకో, ఆ పాత్ మొత్తం ఇచ్చేసి సరిపోద్ది. ఇప్పుడు నేను కూడా లేదు, ఇలా ఇవ్వకుండా హోమ్ లో EC2 యూజర్ లో స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీ ఇలా ఇవ్వచ్చు. ఎందుకు ఇంత బాధ ఎందుకు? ఆల్రెడీ కరెంట్ డైరెక్టరీలో ఉంది కదా, డాట్ అనేది అయిపోద్దిగా. అది మీనింగ్. డాట్ అంటే అది వేరేదో అనుకోవద్దు, అది స్క్రిప్ట్ లో ఒక భాగం అనుకోవద్దు మీరు. నేను రన్ చేసే స్క్రిప్ట్ ఈ కరెంట్ డైరెక్టరీలోనే ఉంది అని మీనింగ్. అది డన్. చూడండి ఇప్పుడు స్క్రిప్ట్ రన్ అయిపోద్ది. అదేనా? nginx ఇన్స్టాల్ అవుతుందా? తర్వాత స్టార్ట్ కూడా అయిపోద్ది ప్రాసెస్ ఆటోమేటిక్ గా. ఫైనల్ గా మనకి ఎకో కమాండ్ రావాలి. అదిగో చూడండి, ఇదిగో కంప్లీట్ nginx ఇన్స్టలేషన్ కంప్లీట్. దాని తర్వాత ఇన్వాలిడ్ ఆప్షన్ ఏంది? జస్ట్ వై అని ఇచ్చానా? ఓకే ఓకే ఓకే. ప్రాబ్లం ఏం చెప్పండి? స్టార్ట్ చేయడానికి వై ఉంది సార్. అది స్టార్ట్ చేయడానికి వై అవసరం. ది మ్యాటర్ ఆఫ్ ఇండియా. రన్ చేస్తే అయిపోయింది. ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను ఇచ్చే పని లేదు. ఫస్ట్ సారి ఇస్తే చాలు పర్మిషన్స్, అంతేగా? చూడండి ఎగ్జిక్యూట్ అయిపోయింది, అది స్టార్ట్ అయిపోయింది, తర్వాత ఎకో మెసేజ్ కూడా వచ్చేసింది. చూడండి ఇప్పుడు నేను టెక్నికల్ ఎన్ని కమాండ్స్ రన్ చేశా? 3 కమాండ్. అసలు నా దగ్గర స్క్రిప్టింగ్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇప్పుడు ఈ 3 కమాండ్స్ నేను మాన్యువల్ గా రన్ చేస్తే ఎన్నిసార్లు రన్ చేయాలి నేను కమాండ్స్ ని? ఫస్ట్ ఇన్స్టాల్, తర్వాత సర్వీస్ కమాండ్, తర్వాత ఎకో కమాండ్. 3టిని ఇండివిజువల్ మాన్యువల్ గా రన్ చేయాలా వద్దా? ఇప్పుడు ఏమవుద్ది? ఈ 3టి కలిపి ఒక గ్రూప్ లాగా క్రియేట్ అవుతుంది. ఈ 3టి కలిపి ఒక గ్రూప్ లాగా క్రియేట్ అవుతుంది. ఇవి మనకి ఆప్షన్స్. ఓకే, ఇంకా కొంచెం మీనింగ్ఫుల్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ search error.xml, search error.sh. ఇప్పుడు అస్యూమ్ మన దగ్గర ఏదో టెంప్ లో ఫైల్ ఉందనుకో, సపోజ్ tomcat.log అని అనుకో. ఇప్పుడు దాంట్లో ఉన్న ఎర్రర్స్ మనం సెర్చ్ చేయాలి. చాలా సింపుల్. చూడండి హ్యాష్ ఎక్స్క్లమేషన్, ఎంత పవర్ఫుల్ అనుకున్నారు షెల్ స్క్రిప్ట్. ఎకో కూడా కాదు, ఎందుకు? కమెంట్స్ కావాలంటే ఇచ్చుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కమెంట్స్ అయితే మ్యాండేటరీ కాదు. చూడండి ఇప్పుడు ఎంత ఈజీయో. గ్రేప్ -i ఎర్రర్ అనే వర్డ్ సెర్చ్ చేసుకుంటాను, అంతేనా? ఎర్రర్ ఏ ఫైల్లో? టెంప్ అనే లొకేషన్ లో నాకు tomcat.log అనే ఫైల్ ఉంది. పీరియడ్, అయిపోయింది ఇంకా స్క్రిప్ట్ అంతే. ఇప్పుడు tomcat.log అనే ఫైల్లో ఎర్రర్స్ ఉన్నాయి అనుకో, ఆ ఎర్రర్స్ మ్యాచ్ అయిన లైన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అవ్వా? సింపుల్. ఇప్పుడు చూడండి ఇంకా మాట్లాడితే నేనేం చెప్పాను మీకు? ఈ షబాంగ్ ఇవ్వకపోయినా డిఫాల్ట్ తీసుకుంటుందని చెప్పానా? అసలు అది కూడా రిమూవ్ చేయండి, వర్క్ అయింది, నో ప్రాబ్లం. ఇలా మనకి షెల్ స్క్రిప్ట్ లో ఒక కమాండ్ అయితే ఒక కమాండ్, 2 కమాండ్స్ అయితే 2 కమాండ్స్, ఇలా ఎన్ని కమాండ్స్ అంటే అన్ని కమాండ్స్ మనం ఇచ్చుకోవచ్చు. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్లీ లిమిట్. అబ్సల్యూట్ గా లిమిట్ ఏమీ లేదు ఇక్కడ.
రాత్రి పంపించాక ఫస్ట్ ట్రిప్ బస్సు ఫస్ట్ డే 23 bookings అవుట్ ఆఫ్ 39. చూసారా? ఎక్కడ చూసా? అవునా? ఓకే. ఆన్లైన్ లో లేవే. లేదు మీకు ఆన్లైన్ లో ఉంది 8 రాత్రి, రిమైనింగ్ అన్ని త్రూ ఏజెంట్స్. మన త్రూ ఏజెంట్స్ అయినాయి ఆఫ్లైన్. స్టార్టింగ్ తెలియాలిగా అసలు మనం మార్కెట్ లో వస్తున్నాం. ఇవాళ 2 sides అటు ఇటు. ఇక్కడ నుంచి బెంగళూరు, మళ్ళీ బెంగళూరు నుంచి ఓకే. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. రైట్. సో ఇలా ఇచ్చేయచ్చు. ఇంకోటి యాన్సిబుల్ లో మనం మీకు గుర్తుందా, ఒక వాల్యూని రిపీటెడ్ గా మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వేరియబుల్స్, వాల్యూ నాట్ టాస్క్, ఒక వాల్యూని హ్యాండ్లర్స్ ఎందుకు, ఓవరాల్ టాస్క్ ని రీయూజ్ చేసుకోవడానికి. నేనేం చెప్తున్నా ఇప్పుడు, ఒక వాల్యూ ఓకే, వేరియబుల్స్ వేర్స్ అని చెప్పి వేరియబుల్ డిఫైన్ చేశాం, కరెక్టేనా? అదే ప్రాసెస్ మీకు షెల్ స్క్రిప్ట్ లో కూడా వేరియబుల్స్ ఉన్నాయి. యాన్సిబుల్ లో వేరియబుల్స్ డిఫైన్ చేయడం ఎంత ఈజీ. యాన్సిబుల్ లో ఇప్పుడు వేరే లాంగ్వేజ్కి వెళ్ళారనుకో, ఇంటీజర్ వేరియబుల్, ఫ్లోట్ వేరియబుల్, అవన్నీ సావదొబ్బుతాడు, ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయని, అవునా? ఇక్కడ యాన్సిబుల్ లో మీకు అసలు ఏమైనా పెయిన్ ఉందా? జస్ట్ వేరియబుల్ నేమ్ వాల్యూ స్ట్రైట్ ఫార్వర్డ్. సేమ్ షెల్ స్క్రిప్ట్ లో కూడా అంతే. ఇప్పుడు ఇదే ఒక్క లైన్ ఉంది కదా, దీంట్లో నేను వేరియబుల్ ని మీకు చెప్పాలంటే చాలా సింపుల్. చూడండి, ఎర్రర్ ఫైల్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటా, ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ ఆ పాత్ ఇస్తా, tmp tomcat.log అని ఇస్తా. అయిపోయిందిగా. ఇప్పుడు ఈ లొకేషన్ లోకి వచ్చి జస్ట్ డాలర్, ఏదైనా వేరియబుల్ వాల్యూని రీడ్ చేయాలంటే డాలర్ అని చెప్పి ఎర్రర్ ఫైల్ అని ఇచ్చానంటే చాలు. సింపుల్. ఇచ్చానంటే చాలు. దట్ ఈస్ సింపుల్. రన్ చేస్తారా సార్ స్క్రిప్ట్ ని? జస్ట్ టెంపుల్ ఒక లాగ్ ఫైల్ క్రియేట్ చేద్దాం, ఓకేనా? ఆ ఫైల్ ఉంటే ఇంకా బాగా వచ్చింది కదా. క్రియేట్ చేద్దాం మనమే. టచ్ అని చెప్పి /tmp లో, లేకపోతే ఎట్లా ఉంది క్యాట్ ఇలా ఇచ్చేచ్చుగా, /tmp లో tomcat.log అనే ఫైల్ క్రియేట్ చేద్దాం. దాంట్లో మనమే దేర్ ఆర్ టూ మెనీ error available in log. You can find error in log using grep command. End of the file. ఏదో సంథింగ్ అట్లా ఇచ్చా చేసాం కదా. ఫైల్ ఉంది కదా, ఇప్పుడు వెళ్ళి మన స్క్రిప్ట్ రన్ చేయొచ్చు, ఫైల్ ఉంది కాబట్టి. chmod +x searcher.sh. ఇప్పుడు వెళ్ళి ఆ ఫైల్ ని రన్ చేసామంటే 2 lines వచ్చినాయి, 3rd లైన్ రాలా. ఎందుకు? ఆ వర్డ్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఓన్లీ మ్యాచింగ్ లైన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను స్క్రిప్ట్ ని మనం సరదాగా మాడిఫై చేద్దాం, ఓకేనా? సరదాగా మాడిఫై చేద్దాం. విఏలో ఓపెన్ చేసి ఇక్కడ ఏమన్నా, ఇక్కడ దీన్ని ఎందుకు మాడిఫై చేయటం, షెల్ స్క్రిప్ట్ కదా మాడిఫై చేయాల్సింది. విఐ సర్చర్ అన్నదిగా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఐ ప్లేస్ లో సి కూడా పెట్టేద్దాం. ఇప్పుడు కౌంట్ వచ్చిద్దా రాదా?
సి కూడా పెట్టాను. కౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు సెర్చ్ రైట్. థర్డ్ లైన్ రాలేదు ఎందుకంటే అక్కడ లైన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి సింపుల్. సార్ ఇందాక స్క్రిప్ట్ కి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు +XX అని ఇచ్చారు కదా, ఇప్పుడు ఓన్లీ 1x ఇచ్చారు. XX ఇచ్చానా? ఇవ్వలేదే, ఒక ఎక్సేనే. ఇప్పుడు ఇచ్చారు సార్, ఇందాక XX ఇచ్చారు స్క్రిప్ట్. అది పొరపాటు ఇచ్చానేమో, ఒక ఎక్సే అంతేనా? ఓకే, పొరపాటు ఏంటిది. ఓకే, XX ఇచ్చాను నిజంగానే. ఓకే ఓకే లేదు, నేను ఫాస్ట్ లో నాకు 2 సార్లు టైప్ చేస్తాను. షూర్, ఓకే. సింగిల్ ఎక్స్ చాలు. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నా ఇష్టం వచ్చిన కమాండ్స్ రాసుకోవచ్చు, నా ఇష్టం వచ్చిన యాక్టివిటీ చేసుకోవచ్చు, ప్లస్ నా ఇష్టం వచ్చిన వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. నా ఇష్టం వచ్చిన వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు. చాలా సింపుల్. All right. Done? Cool. Okay, next. ఇప్పుడు మనం Ansible లో ఎలా అయితే అక్కడ మల్టిపుల్ టాస్క్లు రాసామో ఇక్కడ కూడా రాసాము, ఎలా అయితే అక్కడ వేరియబుల్స్ లెక్క చేసామో ఇక్కడ కూడా చేసాం. Ansible లో ఏదైనా టాస్క్ రాసేటప్పుడు మీకు గుర్తుందా, కండిషన్స్ చెక్ చేసుకునే వాళ్ళం గుర్తుందా, వెన్ కండిషన్స్ అని. Ansible లో వెన్ కండిషన్స్ ఎంత ఫేమస్, షెల్ స్క్రిప్ట్స్ లోకి వచ్చేసరికి ఇఫ్ కండిషన్స్ అంత ఫేమస్. ప్లేబుక్ లో వెన్ కండిషన్స్ రాసినట్లు ఇక్కడికి వచ్చేసరికి షెల్ స్క్రిప్ట్ లో మనకి ఇఫ్ కండిషన్స్ అనేవి చాలా హెవీగా రాస్తారు. ఇఫ్ కండిషన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇదే స్క్రిప్ట్ మీద ఒక చిన్న లాజిక్ అప్లై చేద్దాం. ఈ స్క్రిప్ట్ ఉంది కదా, చిన్న లాజిక్ అప్లై చేద్దాం. మామూలుగా చూడటానికి నీట్గా ఉంటుంది, శబ్దం కూడా పెట్టేద్దాం, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ గ్రెప్ కమాండ్ రన్ అవుతుంది కదా, ఈ గ్రెప్ కమాండ్ అనేది రన్ అవుతుందిగా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం
ఈ అవుట్పుట్ ఏదైతే కౌంట్ వస్తుంది కదా దాన్ని మనం ఒక వేరియబుల్లోకి తీసుకుందాం. ఓకే, దాన్ని మనం ఒక వేరియబుల్లోకి తీసుకుందాం. అలా తీసుకొని ఏం చేద్దామంటే ఒక కండిషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు వేరియబుల్ కౌంట్ 0 ఉందనకు అర్థం ఏంటి? అదే ఎర్రర్ కౌంట్ 0 ఉందనకు అర్థం ఏంటి? అక్కడ ఎర్రర్స్ లేవనేగా. అదే ఉన్నాయంటే మోర్ దాన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎర్రర్స్ ఉన్నట్లు, అంతే కదా? కరెక్టే కదా? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఒక కండిషన్ ని అప్లై చేయొచ్చు. ఏం అప్లై చేయొచ్చు? ఒరే నువ్వు ఈ కౌంట్ ఏదైతే వస్తుందో దాన్ని ఒక వేరియబుల్లోకి తీసుకో, మనం దాని మీద కండిషన్ అప్లై చేద్దాం. ఎర్రర్ కౌంట్ కనుక 0 కంటే అబోవ్ ఉందనుకో, ఓకే ఎర్రర్ డిస్ప్లే చేయి. ఏమని? బాస్ ఇదిగో ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయి నీ లాగ్ ఫైల్లో అని. అదే ఎర్రర్ కౌంట్ కనుక 0 ఉంటే డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చేయండి అని అనాలి మనం. అది ఎలా చేయాలి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గ్రెప్ కమాండ్ రన్ చేశాం కదా, ఏం చెప్పాను మీకు? ఇప్పుడు దాని అవుట్పుట్ ను ఒక వేరియబుల్కి తీసుకోమని చెప్పాను, అవునా? చాలా సింపుల్. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మీరు జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వండి, కౌంట్ ఈక్వల్ టు అని ఇచ్చేసి ఇక్కడ ఈ సింగిల్ కోడ్ ఇవ్వండి. ఎక్కడో తెలుసా? ఇది మన ఎస్కేప్ కీ పైన ఉంటుంది. సింగిల్ కీ టైప్ అనేది ఎస్కేప్ కీ పైన ఉంటుంది. ఓకే, అది ఇచ్చేయండి. అది ఇచ్చేస్తే రైట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ ఏదైతే వస్తుందో కౌంట్ అనేది వెళ్ళి ఆ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఏ వేరియబుల్లోకి? ఆ వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాను నేను? కౌంట్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ కౌంట్ వేరియబుల్ మీద కండిషన్ పెట్టుకుంటా. ఎట్లా పెట్టుకుంటాను తెలుసా? ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేయి. ఏమని చెక్ చేయాలి? ఈ కౌంట్ వాల్యూని రీడ్ చేయాలి. ఎట్లా రీడ్ చేస్తాం? రీడ్ చేయడానికి షెల్ స్క్రిప్టింగ్ లో ఎనీ ప్రాపర్టీని రీడ్ చేయడానికి ఏం వాడతారని చెప్పా? డాలర్ కౌంట్. దీన్ని కంపేర్ చేసి ఇదిగో ఈ వాల్యూ గనక గ్రేటర్ దాన్ 0 గనక ఉంటే దెన్ అయితే, అంటే కౌంట్ లో ఉన్న వాల్యూ 0 కంటే ఎక్కువ అయితే దెన్ ఏం చేయాలి నేను? ఎకో దేర్ ఆర్ డాలర్ కౌంట్ ఎర్రర్స్ ఇన్ లాగ్ ఫైల్. There are $count errors in log file. అనొచ్చు. లేకపోతే ఎల్స్ అప్పుడు ఏమనాలి? ఎకో బాస్ దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ లాగ్ ఫైల్ అనిచ్చి, ఇప్పుడు మీకు గుర్తుందా? ఏ ఓపెనింగ్ కైనా ఒక క్లోజ్ ఉండాలి, అవునా? ఇఫ్ ఓపెనింగ్ కి F5 అనేది ఒక క్లోజ్, గుర్తుంచుకోండి. ఇఫ్ ఓపెనింగ్ కి F5 అనేది ఒక క్లోజ్. ఇలా ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఈ లాజిక్ ఏం చెప్పండి? ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ టెంప్ లొకేషన్ లో ఒక లాగ్ ఫైల్ ఉంది. ఏ ఫైల్ అంటున్నాం దాన్ని? tomcat.log అంటున్నాం. దాని మీద మనం ఆ ఫైల్ మీద గ్రెప్ చేస్తున్నాం. ఏ వర్డ్ కోసం గ్రెప్ చేస్తున్నాం? ఎర్రర్ అనే వర్డ్ కోసం గ్రెప్ చేస్తున్నాం. అప్పుడు ఆ వాల్యూ వచ్చేసి కౌంట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం దీని మీద కండిషన్ అప్లై చేయాలి. ఏమని? కౌంట్ వాల్యూ గనక గ్రేటర్ దాన్ 0 అయితే, ఏం చేయమంటున్నా? ఒక మెసేజ్ డిస్ప్లే చేయమంటున్నా. ఏమని? దేర్ ఆర్ డాలర్ కౌంట్ అంటే ఆ వాల్యూ తీసుకుంటుంది. ఇప్పుడు 5 ఉన్నాయి అనుకో, దేర్ ఆర్ 5 ఎర్రర్స్ ఇన్ లాగ్ ఫైల్.
అదే 2 ఉన్నాయనుకో దేర్ ఆర్ 2 ఎర్రర్స్ ఇన్ లాగ్ ఫైల్ అలా డిస్ప్లే అవుద్ది. ఎల్స్ లేకపోతే ఏముంటది? బాస్ దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ లాగ్ ఫైల్. సింపుల్. దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ లాగ్ ఫైల్. చెప్పండి. హలో చేసి లేవా డాక్యుమెంట్ రెడీగా? పిక్చర్ సాగు దొబ్బుతుంది 10 నిమిషాలు 10 సార్లు ఫోన్ చేస్తుంది. మళ్ళీ డౌట్ వచ్చింది. సరే చూసి పెట్టు, నేను క్లాస్ మధ్యలో ఉన్నా. వస్తున్నావు కాడికి రా, చెప్పాక నీకు. ఓ పని చేయి, అక్కడ పని అయిపోయిందని నేను బంధించి పంపిస్తారు. నాకు లొకేషన్ పెట్టి, అది ఓకేలే, నాకు లొకేషన్ పెట్టి పంపిస్తాను నీకు. ఓకే మరి ఇక్కడికి వస్తే ఉపయోగం, నాకు అక్కడ కావాలిగా, నాకు 9కి పని అవ్వాలిగా. నేను connection. Call the speak. ఈజీ పని చూసుకుని నేను ఇచ్చి పంపిస్తాను ఈ లొకేషన్. ఆ లొకేషన్ క్లాస్ ఓకే చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ కౌంట్ లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఈ కౌంట్ లో ఉన్న వాల్యూ గనక గ్రేటర్ దాన్ 0 అయితే ఇదిగో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో నాకు చెప్పు అంటుంది. లేదు అలా కాదు సిచ్యువేషన్ అనుకుంటే ఓకే దెన్ డిస్ప్లే చేయి. ఏమని? నో ఎర్రర్స్ అని డిస్ప్లే చేయి అంటున్నా. సింపుల్. ఇప్పుడు ఈ 2 కండిషన్ లో ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుద్దా, 2 అవుతాయా? 0కి అబవ్ అన్న ఉంటుంది, లెస్ అన్న ఉంటుంది, అంతేగా. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూనే స్టోర్ అవుతుంది అనమాట. సింపుల్. ఇది మనకున్న ఆప్షన్. పర్ఫెక్ట్, క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఇప్పుడు దీనికి ఫర్దర్ చూద్దాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాశాను కదా, దీన్ని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాన్యువల్ గా రన్ చేసుకోవచ్చు. అవునా? కానీ నాకు రోజు కావాలంటే అప్పుడు లాజికల్ గా ఆలోచించండి. లాగ్ ఫైల్లో ఎర్రర్స్ ఎప్పుడు రావచ్చు? ఎప్పుడైనా రావచ్చు. మనం చెప్తామా నైట్ వచ్చింది, పగలు వచ్చిందని? సో ఇది కంటిన్యూస్ గా నాకు రన్ అవుతూనే ఉండాలి. మేబీ గంటకోసారో, రోజుకోసారో, లేకపోతే వీక్ డేస్ లో మండే నుంచి ఫ్రైడేకో. అంటే ఎవ్రీ టైం ఆటోమేటిక్ గా ఇది రన్ అవుతూనే ఉండాలి. మీరు మన కోర్సులో ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని బట్టి ఒక కమాండ్ కానీ, ఒక స్క్రిప్ట్ కానీ, ఒక జాబ్ కానీ ఎవ్రీ డే కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలంటే ఏం ఆప్షన్స్ యూజ్ చేసాం మనం? క్రాన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాం. ఎన్నిసార్లు యూజ్ చేసాం క్రాన్ చెప్పండి, మీకు గుర్తుంది దాన్ని బట్టి? జెన్కిన్స్ లో యూజ్ చేసావు, ఇంకా
ఇంకా జెన్కిన్స్ లో బిల్డ్ పీరియాడికల్లీ, ఓఎల్ఎస్సిఎం పీరియాడిక్ బ్యాకప్. ఇంకా ఇంకెక్కడ యూజ్ చేశారు మీరు? మర్చిపోయారు కదా. క్యూబర్నెటిస్ లో క్రాన్ జాబ్ క్రాన్ జాబ్ అని 2 ఆబ్జెక్ట్స్ చెప్పుకున్నావా? క్రాన్ జాబ్ అడ్వాంటేజ్ ఏం చెప్పాను? ఎవ్రీడే రికరింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారని చెప్పాను మీకు. అక్కడ కూడా రన్ చేశాము. అది అసలు ఆ క్రాన్ అనేది పుట్టిందే లైనెక్స్ లో. సో మిగతా వాళ్ళందరూ ఈ ఫార్మాట్ యూజ్ చేసుకుంటున్నారు అంతే. అది అసలు బేస్ ఈ క్రాన్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఆల్రెడీ క్రాన్ తెలుసు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఈ స్క్రిప్ట్ గంటకోసారి రన్ అవ్వాలి నాకు. ఈ లైనెక్స్ లో మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఓకే, మీ క్రాన్ ఎక్స్ప్రెషన్ అయితే ఐడియా ఉంది. మినిట్స్, అవర్స్, డేట్, మంత్, డే ఆఫ్ వీక్ తెలుసు. మొన్న చెప్పింది ఇంటర్వ్యూలో, సెల్ఫ్ గా చెప్పింది. అంతేనా? సెల్ఫ్ గా చెప్పిందిలే మొన్న. ఓకే రైట్. అలా మనం షెడ్యూల్ చేయాలి. క్రాన్ ఎక్స్ప్రెషన్ అయితే మనకు ఐడియా ఉంది, కానీ లైనెక్స్ లో ఎక్కడ కన్ఫిగర్ చేయాలో తెలియదు. అవునా? అది ఇప్పుడు మనం చూద్దాం. మీకు లైనెక్స్ లో క్రాన్ ట్యాబ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. క్రాన్ ట్యాబ్ అది ఓపెన్ చేసుకుని దాంట్లో ఏ టైంకి ఏ స్క్రిప్ట్ రన్ అవ్వాలి అనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. గుర్తుంచుకోండి. సో ఇది ఇక్కడ సేవ్ చేసి పెడుతున్నా నేను. అరే क्या बात है जी, क्या बात है जी. సచ్ న్యూ డాట్ ఎస్హెచ్ కాపీ చేద్దాం ఎక్కడికైనా. అసలే మనం బద్దకిష్టంగా మళ్ళీ ఎందుకు టైప్ చేస్తాం? ఓకే ఇదే కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? మనం పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఆటోమేట్ చేసినా మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, క్రాన్ ట్యాబ్ అనే ఫీచర్ లోకి వెళ్ళి మనం క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఈ టైంకి ఏ పర్టికులర్ స్క్రిప్ట్ ఆర్ కమాండ్ రన్ అవ్వాలో మనం చెప్తాం. ఓకే, దానికి ఆప్షన్ క్రాన్ ట్యాబ్ అని ఇచ్చి మీరు ఎడిట్ చేయాలి అంటే -e, లేదు క్రాన్ ట్యాబ్ లో ఏమేమి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాయి అని చూడటానికి -l. L అంటే లిస్ట్, E అంటే ఎడిట్. L అంటే లిస్ట్, E అంటే ఎడిట్. క్రాన్ ట్యాబ్ స్పేస్ -e. ఇలా ఇచ్చామనుకోండి, ఎడిటర్ ఓపెన్ అవుద్ది. ఇక్కడికి వెళ్ళి మనం సింపుల్ గా ఏం లేదు, ఎవ్రీ అవర్ అంటే 0 minute లో ఎవ్రీ అవర్ అంటే ఇట్లా చేయొచ్చుగా. నాకు డేట్ కన్స్టెంట్ ఏమైనా ఉందా? నాకు మంత్ కన్స్టెంట్ ఏమైనా ఉందా? ఏ కన్స్టెంట్ లేదు. వీక్ డే రన్ అయితే చాలు అనుకుంటే ఇచ్చేసి మీ స్క్రిప్ట్ ఎక్కడ రన్ అవుతుందో అది ఇచ్చేయండి. హోమ్ EC2 యూజర్ లో సర్చ్ న్యూ డన్. ఇలా ఇచ్చేసి జస్ట్ సేవ్ చేస్తే యువర్ డన్. అంతే కదా. దాన్ని మీరు సేమ్ క్రాన్ ట్యాబ్ యూజ్ చేసి -l అని ఇచ్చారంటే ఇప్పుడు మీరు ఇచ్చింది లిస్ట్ కూడా అవుతుంది. ఇలా క్రాన్ ట్యాబ్ లో మనం క్రాన్ ఎక్స్ప్రెషన్,
అండ్ దానికి రిలేటెడ్ స్క్రిప్ట్ ఇచ్చేసి మనం ఎన్ని లైన్స్ అయినా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్క స్క్రిప్ట్ ని కానీ కమాండ్ ని కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఇలా టైం ఇచ్చి స్పేస్ ఇచ్చి MKDIR అని ఏదో ఒక నేమ్ ఇచ్చారనుకో, రోజు అదే క్రియేట్ అవుతా ఉంటది. ఇంకా ప్రతిరోజు ఆ టైంకి. అలా స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కమాండ్ అయినా రన్ చేసుకోవచ్చు మీకు. రైట్, ఇలా మనం క్రాన్ ట్యాబ్ లో ఎన్ని లైన్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఒక్కొక్క లైన్ ని మనం క్రాన్ జాబ్ అంటాం. ఒక్కొక్క లైన్ ని మనం క్రాన్ జాబ్ అంటే ఒక స్క్రిప్ట్ ని కానీ ఒక కమాండ్ ని కానీ ఆటోమేట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ క్రాన్ జాబ్. ఓకే, మీకు యాన్సిబుల్ లో ప్లే బుక్స్ రాయడానికి కొన్ని సినారియోస్ చెప్పా. ఏ సినారియోస్? మన కోర్సులో ఫస్ట్ నుంచి మనం ఏమేమి యాక్టివిటీస్ అయితే మాన్యువల్ గా చేశామో వాటికి ప్లే బుక్ రాయండి అని చెప్పా, ఉంటుందిగా. సేమ్ మనం ఏమేమైతే యాక్టివిటీ చేశామో, ఎలా అయితే ప్లే బుక్ తో ట్రై చేశామో అలానే షెల్ స్క్రిప్ట్ తో కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్లే బుక్ లో యూజర్ క్రియేట్ చేయడానికి ప్లే బుక్ రాశారుగా యాన్సిబుల్ లో, అదే యాడ్ యూజర్ కమాండ్ యూజ్ చేసి షెల్ స్క్రిప్ట్ రాయలేరా? ఇప్పుడు NGINX ఇన్స్టాల్ చేయడానికి ప్లే బుక్ రాశాంగా, షెల్ స్క్రిప్ట్ చేయడానికి రాయలేదా? టామ్క్యాట్ జావా ఇన్స్టాల్ చేసి అది డౌన్లోడ్ చేసి ఇది డౌన్లోడ్ చేసి యాన్సిబుల్ ప్లే బుక్ రాశాంగా. టామ్క్యాట్ లో నేను చేయలేనా లైనక్స్ కమాండ్స్ పెట్టి? అసలు నేను చేసిందే ఫస్ట్ మాన్యువల్ లైనక్స్ కమాండ్స్ గా, అవునా? సింపుల్ ప్లే బుక్ ఎంత ఇది టామ్క్యాట్ సెటప్ అని చెప్పి ఇలా ఎంత ఈజీగా రాసుకోవచ్చు చూడండి. ఇప్పుడు షబాంగ్ అంటామా, SH అంతే రాసింది. ఫస్ట్ ఏమన్నాం, M కావాలంటే ఫస్ట్ అప్డేట్ చేసుకోండి, M ఇన్స్టాల్ జావా అనండి. అసలు ఇంకెంత ఈజీ అనుకుంటారు షెల్ స్క్రిప్ట్ రాయడం. ఇక్కడ జావా ఐఫన్ ఏం లేదు, మీరు మాన్యువల్ గా రన్ చేసిన కమాండ్ మొత్తం తీసుకొచ్చి 1 by 1 ఇక్కడ పడేయటమే. అయిపోయిందా? M ఇన్స్టాల్ wget లేకపోతే ఇన్స్టాల్ అవ్వు, wget టామ్క్యాట్ URL. నిజంగానే తీసుకుందాం, ఎందుకు బ్లఫింగ్ URL ఇవ్వటం, నిజంగానే డౌన్లోడ్ టామ్క్యాట్ తీసుకుందాం. ఇంకా తర్వాత మిమ్మల్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేనా? చేసిగా తర్వాత స్టార్ట్ చేయలేను టామ్క్యాట్ ని. ఇలా కమాండ్స్ 1 by 1 మొత్తం ఇచ్చుకొని ఇది కూడా రాసుకుంటారు. ఈ కమాండ్స్ మీరు చేసినాయేగా. ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చా, టామ్క్యాట్ చదువు డన్. చూడండి, ఇంకా మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్క్రిప్ట్ తీసుకుని రన్ చేసుకుంటే సరిపడుతుంది. ఇంకా ఏమన్నా కొత్తగా రాశాను స్క్రిప్ట్ అని? నేను మాన్యువల్ గా ఏదైతే కమాండ్స్ టైప్ చేశానో అవే తీసుకొచ్చి ఒక ఫైల్లో పెట్టి దాన్ని .sh ఇచ్చి దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చి షెల్ స్క్రిప్ట్ అన్నా. నేను ఏముందా కొత్తగా దీంట్లో నేను ట్రై చేసేది? సార్ లూపింగ్ అంటే ఏంటి సార్ దీంట్లో? లూపింగ్ అంటే ఫర్ లూప్ మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందా, మనం డాకర్ ఫైల్ నేర్చుకునేటప్పుడు పిప్ ఇన్స్టాల్ అని చెప్పి requirement.txt లో ఎన్ని ప్యాకేజ్ ఉంటే అన్ని ప్యాకేజ్ -r అని రికర్సివ్ ఇన్స్టాల్ చేయమని రాసాం, గుర్తుందా? మర్చిపోయి ఉంటారులే, మీకు డాకర్ ఫైల్ కూడా షేర్ చేశాను కదా, అన్ని మర్చిపోయారు. పైథాన్ ఇమేజ్ క్రియేట్ చేసేప్పుడు మనం డాకర్ ఫైల్ ఒకటి రాయాలా?
దాంట్లో requirement.txt నేను ఒక ఫైల్ ఫార్వర్డ్ చేయాలి మీకు. ఆ ఫైల్లో 2 ప్యాకేజెస్ ఉన్నాయా, దాన్ని రికర్సివ్ మోడ్ లో ఇన్స్టాల్ చేసామా, అదే లూపింగ్. అంటే ఒకే యాక్టివిటీని మల్టిపుల్ టైమ్స్ చేయడం అనమాట లూప్ అంటే. ఒకసారి చేద్దామా సార్ అది కూడా ప్లీజ్? ఇది అరనిమిషం కూడా పట్టినాయండి ఇవన్నీ. ఇదండి లూప్ అంటే. ఫర్ ఏ ఇన్ అని ఇన్నిసార్లు రాశారు, 10 సార్లు లూప్ తిరిగిద్ది, అదే లూప్. ఫర్ అన్నారు, 1 నుంచి స్టార్ట్ అయింది, 10 సార్లు తిరిగిద్ది. ఫర్ లూప్ దీన్ని ప్రతిసారి ఏం చెక్ చేస్తున్నాం ఇక్కడ, ఏ వాల్యూ కనుక 5 అయితే బ్రేక్ అన్నా. అంటే ఎన్నిసార్లు లూప్ తిరిగిద్ది ఇది, దీన్ని బట్టి చెప్పండి. 5 అయితే ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 1, ఒకసారి లూప్ తిరిగిద్ది, బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 2, బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 3, బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ ఏ వాల్యూ 4 టైమ్స్ జరిగిందిగా. నెక్స్ట్ ఏ వాల్యూ, ఆ కండిషన్ ఓకే అయిద్దా సార్, ఫెయిల్ అయిద్దా? ఓకే అయితే ఏమి ఇచ్చాడు, బ్రేక్ అని ఇచ్చాడు. అంటే 4 సార్లు జరిగి బ్రేక్ అయిపోయింది. ఇదే లూప్ అంటే. ఏముంది, యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని రన్ చేయండి. ఓ ఇది కాలేదు, కమా. అబ్బో ఇది అప్డేట్ అని రన్ చేస్తున్నావు కదా సార్. ఇప్పుడు కాన్షియల్ కి స్టార్టింగ్ ఏమని అవ్వాలి సార్? KSH. బాన్షెల్ అయితే BSH. ఏమన్నా ఇట్లా లూప్ అడిగారు కదా, చూడండి ఫర్ లూప్ ఇచ్చామా, అసలు పైన షెల్ కూడా ఇవ్వాల్సిన అవసరం. ఇవన్నీ ఏమి జస్ట్ కమెంట్స్, ఇవన్నీ తీసేసుకోవచ్చు కమెంట్స్. ఏమన్నా చూడండి ఇక్కడ, ఫర్ లూప్ తిప్పమని చెబుతున్నాం 10 సార్లు. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ చెక్ చేస్తున్నాం, ఏ వాల్యూ అయితే బ్రేక్ అంటున్నాం, అంతే కండిషన్ అయిపోయింది. ఎక్కువ ఐటరేషన్ నెంబర్ 1, ఎన్నిసార్లు ఐటరేట్ జరిగితే అన్నిసార్లు చూపిమంటున్నాం, ఏ వాల్యూని ప్రింట్ చేయమంటున్నాం. దట్స్ ఇట్. రన్ చేయండి, సిహెచ్ మోడ్ అనండి, +X అనండి, దీన్ని లూప్ చేయండి. 4 సార్లు ఐటరేషన్ జరిగింది, 5 ఐటరేషన్ కండిషన్ సక్సెస్ అయింది, అవగానే బ్రేక్ అయింది. ఇంకా 6, 7, 8, 9, 10కి వెళ్ళదు, ఎందుకంటే మీరు 5 దగ్గర బ్రేక్ చేస్తున్నారు కదా. అదే ఇప్పుడు మీరు చిన్న కండిషన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 9 పెడతా, ఇప్పుడు ఏమైంది చెప్పండి, అంతే. ఏం లేదు, ఒక యాక్టివిటీని మల్టిపుల్ టైమ్స్ పర్ఫామ్ చేయాలంటే లూప్, అంతే, ఏం లేదు అక్కడ. ఓకే, అలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు గూగుల్లో చాలా దొరుకుతాయి, ప్రతిదానికి మీకు షెల్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, తీసుకొని ప్రాక్టీస్. బట్ ఇంకా మీరు ఏది రాసిన ప్రాసెస్ అయితే ఇదే. ఈ లూప్ ని మనం జనరల్ గా ప్రాజెక్ట్స్ లో ఎట్లా వాడతాం సార్? ప్రాజెక్ట్స్ లో మనకి ఇన్ఫ్రా లెవెల్లోనే మన స్క్రిప్ట్ రాసేది, లాగ్ ఫైల్ కాపీ చేయటం కానీ, అప్లికేషన్స్ ఎక్కడి నుంచైనా కాపీ చేసుకుంటే, ఇప్పుడు సిపి కమాండ్స్ ఉన్నాయి కదా, లేదా వేరే చాటకు మూవ్ చేసుకోవడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఫోల్డర్ లో ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫైల్స్ ఉన్న అన్నిటిని రీడ్ చేసుకోమంటే లూప్ తిప్పటం ఇట్లా, లేకపోతే ఒక ఫైల్లో కొన్ని 10 లైన్స్ ఉన్నాయి, ప్రతి లైన్ కి లూప్ తిప్పడం ఇట్లా. ఇన్ఫ్రా లెవెల్లో యూజ్ అవుతాయి. మనం ప్రోగ్రామింగ్ లాగా ప్లీజ్ ఫైండ్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఎట్లాంటివి రాయం మనం తెలుసు. ఇన్ఫ్రా లెవెలే, లాగ్ ఫైల్స్ తో డీల్ చేయటం, అప్లికేషన్ తో డీల్ చేయటం, అప్లికేషన్ కాపీ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా, ప్రాక్టీస్ చేసి చూడండి.